బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెడికల్ షాపులు డ్రగ్స్ విక్రయ కేంద్రాలుగా మారిపోతున్నాయి. కాదు మారిపోయాయి. బిగ్ టీవీ ఆధారాలతో సహా ప్రసారం చేసిన వరుస కథనాలు 100% అక్షర సత్యమంటూ అధికార యంత్రాంగానికి చేరిన ఓ కేసు స్పష్టం చేస్తోంది. వీళ్ళు వస్తారు కదా ఎవరు వాళ్ళు వచ్చినప్పుడు అరేంజ్ చేసుకోవాలి. వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు అరేంజ్ చేసుకోవాలి. ఫైన్ తెలుసా మీకు వాళ్ళు వస్తుంటే హైదరాబాద్ లో 5గురు డ్రగ్స్ బానిసలను అరెస్ట్ చేశారు పోలీసులు. మత్తు టాబ్లెట్స్ ను నీళ్లలో కరిగించి ఇంజెక్ట్ చేసుకుంటున్నట్లు కేసు నమోదైంది. బంజారాహిల్స్ లోని ఓ ఫ్లాట్ లో మత్తులో ఉండగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు కోసం డ్రగ్స్ గా నిట్రోవిట్, ట్రెమడోల్, టైడోల్ టాబ్లెట్స్ వాడినట్లు గుర్తించారు. మెడికల్ షాప్స్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ కొంటున్నారని పోలీసులు నిర్ధారించారు. మెడికల్ షాపులు డ్రగ్స్ డెన్స్ గా మారుతున్నాయని ఇప్పటికే బిగ్ టీవీ హెచ్చరించింది. మెడికల్ మాఫియాపై వరుస కథనాలు ప్రసారం చేసింది. బిగ్ టీవీ చెప్పింది నిజమేనంటోంది పోలీసులు నమోదు చేసిన కేసు. ఫార్మాసిస్టులు లేకుండా, ప్రిస్క్రిప్షన్ అడగకుండా మత్తు టాబ్లెట్లు అమ్మకాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా అమ్ముతున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు అటువైపు దృష్టి పెట్టడం లేదు. మెడికల్ షాప్స్ పై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, ఓవర్ టు యు. ఖచ్చితంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా బిగ్ టీవీ బిగ్ ఆపరేషనే ఒక 15 రోజుల క్రితం నిర్వహించింది. కార్పొరేట్ మెడికల్ షాపుల్లో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్నారు. వాళ్ళంతా కూడా ఆ మెడిసిన్స్ వల్ల లాభాపేక్ష పొందుతున్నారు. ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు, ఒక ఎండి ఇచ్చే ఏది కూడా ఒక చీటీ లేకుండా కూడా డైరెక్ట్గా మందులు అమ్ముతున్నారని చెప్పి అప్పుడే బిగ్ టీవీ ఆపరేషన్ నిర్వహించింది. కానీ తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం కార్పొరేట్ మెడికల్ షాప్స్కి వత్తాసు పలుకుతూ ఒక చిన్న 2 ప్రెస్ నోట్ల ద్వారా వాళ్ళు చేతులు దుప్పుకున్న పరిస్థితి. దీని డైరెక్టర్గా ఉన్న కమలాసన్ రెడ్డికి ఎన్నోసార్లు బిగ్ టీవీ వీడియోస్ ద్వారా అలాగే రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా తాము ఆపరేషన్ నిర్వహించాము, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చామన్నారు. కానీ చిన్న చిన్న మెడికల్ షాపుల్ని టార్గెట్ చేస్తూ అందులో మందులు అమ్ముతున్నారని చెప్పి చాలా చోట్ల సీజ్ చేసిన పరిస్థితి. తాజాగా ఇదే విషయం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ పోలీసులు శ్రీరామ్ నగర్లో మిజోరాంకు చెందిన 7గురిని అరెస్టు చేశారు. అందులో 3 మహిళలు ఉన్నారు. అలాగే ర్యాపిడోకి సంబంధించిన ఒక వ్యక్తి నవీన్ ఉన్నారు శ్రీరామ్ నగర్లో. అలాగే కవాడిగూడ మెడికల్ షాప్కు సంబంధించిన సంజీవ్ అనే మెడికల్ షాప్ ఓనర్ని కూడా అరెస్టు చేసిన పరిస్థితి. మొత్తానికైతే ఏదైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ డ్రగ్ నమ్ముతున్నారో ఆ డ్రగ్ను వాళ్ళు వాడుతున్నట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. దీనికి ఎస్ఐ అనే కంప్లైంట్గా ఉన్నారు. సో మొత్తానికైతే ఇందులో నిట్రోవిట్, ట్రెమడోల్, టైడోల్ టాబ్లెట్స్ని వాడినట్లుగా ఇన్వెస్టిగేషన్లో గుర్తించిన పరిస్థితి.